ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు బండ మీద ఇల్లు కట్టాడు, ఒకడు ఇసుకలో కట్టాడు. ఇసుకలో కట్టినోడు ఇల్లు ఉంటుందా? వరద వచ్చింది, అది ఏం చేసిందంటే మొత్తం కొట్టుకుపోతే కింద అడిపోయింది. బండ మీద ఇల్లు కట్టినోడు అది స్ట్రాంగ్గా, అలాగే విశ్వాసంతో కట్టాలి. దాన్ని విశ్వాసంతో కట్టి దాన్ని బలపరిస్తేనే కానీ ఈ సంఘం పెద్దది అవుతుంది. అది విశ్వాసంతో ఉండాలి. కుటుంబం కానీ ఎంతోమంది బెదిరింపులు ఉంటాయి. బెదిరించినా సరే నిలబడి సంఘాన్ని వృద్ధి చేసుకోవాలా, యథార్థంగా జీవించాలి. అంటే ఆ జీవితేనే మనకి. అలాగే ఏం చేశాడంటే యాకోబు తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోమంది తన తల్లి. వెళ్తే అడవిలోకి వెళ్ళిపోడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఇంటికాడ పడుకున్నట్టు ఉండదు కదా, అక్కడ తలగడి కావాలి కాబట్టి ఒక రాయి తలగడి చేసుకున్నాడు. కానీ యాకోబుతో ఉన్నాడు, యాసోబుతో లేడు. మోసం చేసినా కానీ దేని గురించి మోసం చేశాడు? జ్యేష్ఠత్వ గురించి మోసం చేశాడు, కానీ ఇంకోటి గురించి మోసం చేయలేదు. కాకపోతే అది ఏం చేశాడు, అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక రాయిని తలగడిగా చేసుకొని దాన్ని తలగడిగా పెట్టుకొని పడుకుంటే అప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కదా మనకి. యథార్థంగా ఉన్నాడు. యథార్థం పనిచేస్తుంది మనకి. ఎప్పుడు యథార్థవంతులకి ఎప్పుడు నిత్యము ఆశీర్వాదాలు ఉంటాయి. అదే అటు కాలు ఇటు కాలు వేసే వారికి, సాతాను హృదయం ఉన్న వారికి ఏది ఉండదు. వాళ్ళు వెళ్తుంటారు, అలా పోతూనే ఉంటుంది. కానీ దేవునికి నమ్ముకున్న వారికి ఏ కొదువ కూడా ఉండదు. అది కాబట్టి యాకోబుని దేవుడు అక్కడ తోడుగా ఉండి అప్పుడు ఒక నించిన ఆకాశం నుంచి భూమికి ఒక నించిని వేసాడట దేవుడు. ఆ పైన దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈ దర్శనం చూశాడు, ఇది దేవుని స్థలము. నేను తిరిగి వస్తే సజీవంగా నేను మళ్ళా తిరిగి వస్తే నేను ఇక్కడ మందిరం కడతానని ప్రమాణం చేశాడు యాకోబు ప్రమాణం చేశాడు, వెళ్ళాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అసలు ఇదంతా చరిత్ర అంటే పెద్ద చరిత్ర దీనంతా. యాకోబు ఇది ఏం చేశాడంటే మేనమామ ఇంటికి వెళ్ళాడు. మేనమామ వీడికంటే కుయ్యతో గలవాడు అనమాట. అవి అయితే ఒకటి మార్చి 2 మార్చి ముందు రాహేల్ అంటే ఇష్టం యాకోబుకి. రాహేల్ని ఇస్తానని ఒక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఏంటంటే గొర్రెలు మేకలనే మేపిన తర్వాత అది అయిపోయింది. అయితే ఇప్పుడు మరి రాహేల్ నుంచి పెళ్లి చేస్తాను అంటే ఇప్పుడు మన పెళ్ళిలాగా ఎదుర్కొంటా కుక్కడ పెట్టి పెళ్ళిళ్ళు కాదండి. ఎక్కడో గదిలో కుక్కడ పెడతారు పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకునేమో ఇక్కడ కుక్కడ పెడతారు. అక్కడే తాళి కట్టాలి. రాజులు పరిపాలన ఉంటుంది ఈ పెళ్ళంతా. అలాగే అక్కడ పువ్వు పెడితే ఈ నిజంగా రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు అనుకున్నాడు, కానీ మోసం చేశాడు మా మామగారు. ఏం చేశాడు? పెద్దదాన్ని ఇచ్చి చేశాడు. రూల్ ప్రకారంగా అతను ఒప్పుకున్నాడు, ఇతను చేస్తాడు అనుకుంటే పెద్ద లేయా అది జబ్బుకలు పిల్ల కాబట్టి ఇతను ప్రేమించి నువ్వు చేసింది ఏంటని ఇంకో 7 సంవత్సరాలు చెయ్యి, మనీ పిల్లలు ఇస్తానని. మనీ ఏం చేస్తాడు? ఇష్టపడిన వాళ్ళని చేసుకోవాలంటే మనీ కొలువు చేయాలి కదా. మనీ 7 సంవత్సరాలు చేశాడు. అప్పుడు రాహేల్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇతను ఎక్కడికి వెళ్ళినా యాకోబు ఎక్కడికి వెళ్ళినా పక్కన ఉన్నాడు కాబట్టి ఇతనికి మంద ఎంత అయితే ఎక్కువగా ఉందో ఆ మంద అలాగే అభివృద్ధి అయింది. మా మంద కుయితుగా ఉన్నారు కాబట్టి అతని మంద అలాగే తగ్గిపోయింది. అలాగే ఒకసారి దేవుడు అలాగే ఆస్వాదించాడు. దేవుడు 3 గుంపులకు తయారైందంట. ఒట్టి కర్రతో వెళ్ళినోడికి ఎవరున్నారు తోడు? మన జీవితంలో మనకి దేవుడు తోడుగా ఉంటే ఏ కొదువు ఉండదు అంటున్నాను. అందుకే మీకు చెప్పేది కూడా అదే. ఏదైనా సరే మనకు దేవుడు తోడుగా ఉండాలి. నన్ను